ఆహ్లాదకరమైన కొండల మధ్యలో ఒక గుప్తమైన లోయ ఉంది. ఈ లోయను పాపిలోరా అని పిలుస్తారు. ఇక్కడ వనరులు సమృద్ధిగా ఉంటాయి, గాలి పూల సుగంధాలతో నిండి ఉంటుంది. కాని ఈ గ్రామంలో ఒక విశేషమైన మర్మం ఉంది. ఏటా ఒకసారి మాత్రమే వికసించే ఓ అద్భుతమైన సీతాకోకచిలుక ఆకారపు తోట. ఎన్నో ఏళ్ల క్రితం ఓ చిన్నారి మీరా మాయా విత్తనాలతో ఈ నిర్జన భూమిలో అడుగుపెట్టింది. ఈ విత్తనాలను ఆమెకు ఓ ముని ఇచ్చాడు. ఈ విత్తనాలను ప్రేమతో నాటు, అవి అద్భుతంగా వికసిస్తాయి అని ముని చెప్పాడు. మీరా వాటిని పాటలు పాడుతూ, ప్రేమగా సంరక్షిస్తూ పెంచింది. ఒక రాత్రి భూమిలోంచి వెలుగులు తొంగిచూశాయి. ఉదయాన్నే గ్రామస్థులు మేల్కొని చూస్తే విశాలమైన సీతాకోకచిలుక ఆకారంలో ఒక ప్రకాశించే పూల తోట. ఏటా ఈ పూలు వికసించినప్పుడు గ్రామస్థులు సీతాకోకచిలుక పండుగ జరుపుకుంటారు. ఈ తోటలో నడుస్తూ మనసులోని కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని నమ్మకం. ఒక సంవత్సరం పూలు వికసించలేదు. గ్రామస్థుల మనసులు భయంతో నిండిపోయాయి. అదే రాత్రి లీలా, మీరా మనవరాలు తోటలోకి వెళ్ళింది. ఆమెకు గాలిలో నుంచి ఓ నిశ్శబ్ద స్వరం వినిపించింది. భూమి ప్రేమతో నిండి ఉండాలి. కాని మనసులు మరిచిపోయాయి. లీల గ్రామస్థులను చేరదీసి పాత సంప్రదాయాలను గుర్తుచేసింది. గ్రామస్థులంతా కలిసి మళ్లీ ప్రేమతో నేల రక్షణ చేశారు. కొద్దిసేపటిలోనే మాయా వెలుగు తోటంతా వ్యాపించింది. అప్పటినుంచి గ్రామస్థులు అసలు మర్చిపోలేదు, ప్రకృతితో ప్రేమగా మెలగడం అనేది అసలు మహామంత్రం. సీతాకోకచిలుకల తోట వికసించినప్పుడు ప్రజల కోరికలు ఆకాశంలో సీతాకోకచిలుకల రూపంలో ఎగిరిపోతాయి.